ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈ రోజు మన జర్నీ చాలా స్పెషల్ అండి. ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్ ఆల్ ద వే టు తిరుమల. ఈ వీడియోలో నేను ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, టీటీడీ బస్సెస్, టోల్ గేట్స్, వాకింగ్ పాత్స్, ఫ్రీ సర్వీసెస్, రూమ్ బుకింగ్ అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం తిరుమలకి వెళ్తున్నారా ఆర్ అన్ని సార్లు వెళ్ళినా కూడా కొన్ని డీటెయిల్స్ మిస్ అయిపోతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. క్లియర్ గా చెప్తా. తిరుపతి నుంచి తిరుమల వచ్చే వరకు, రూమ్ లో సెటిల్ అయ్యే వరకు అన్ని తెలుసుకోండి బ్లాగింగ్ స్టైల్లో. లెట్స్ స్టార్ట్ అవర్ డివైన్ జర్నీ. ఫస్ట్ వాకింగ్ పాత్స్ డీటెయిల్స్ చూద్దాం. తిరుమలకి 2 ఫుట్ పాత్స్ ఉన్నాయి. వన్ ఫ్రమ్ అలిపిరి అరౌండ్ 11 కిలోమీటర్స్ అండ్ అనదర్ ఫ్రమ్ శ్రీవారి మెట్టు, అది జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ ఫుట్ పాత్ వేలో బయోమెట్రిక్ టోకెన్ సిస్టమ్ ఉంటది. ఫ్రీ దర్శన్, అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, మెడికల్ హెల్ప్ అండ్ ఫ్రీ లగేజ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ అలిపిరి టు తిరుమల కూడా అవైలబుల్ ఉంది. మనం కొండపైకి రీచ్ అవ్వక ముందే మన లగేజ్ అనేది రీచ్ అయిపోతుంది. అండ్ రెస్ట్ షెల్టర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ వరకు అయితే నడకదారిలో వెళ్లే వాళ్ళ కోసం డీటెయిల్స్ చెప్పాను. ఇక్కడ నుంచి వెహికల్ జర్నీ ఫ్రమ్ తిరుపతి టు తిరుమల చూద్దాము. తిరుమల వెళ్ళటానికి రోడ్ రూట్ లో 2 ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఓల్డ్ ఘాట్ రోడ్, న్యూ ఘాట్ రోడ్. ఓల్డ్ ఘాట్ రోడ్ వచ్చేసి 1944 లో ఓపెన్ చేశారు, రిటర్న్ జర్నీకి అన్నమాట. అది న్యూ ఘాట్ రోడ్ వచ్చేసి అప్ హిల్ జర్నీకి అన్నమాట. 1974 లో ఓపెన్ చేశారు అది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో విజువల్స్ వచ్చేసి చెక్ పోస్ట్ అన్నమాట. రోడ్ వే లో చెక్ పోస్ట్ ఇది. సో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి స్ట్రైట్ గా SVBS బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, అంటే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్ అన్నమాట. అక్కడ నుంచి APS RTC బస్సెస్ డైరెక్ట్ గా తిరుమలకి ఉంటాయి. మనకి ప్రతి 2 మినిట్స్ కి ఒక బస్ ఉంటుంది. చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ అందరికి కూడాను. ఇంకా ఈ APS RTC బస్ టికెట్స్ వచ్చేసి అడల్ట్ కి అయితే 45 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 23 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు తిరుపతిలోనే రిటర్న్ టికెట్ కూడా తీసేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఈ రిటర్న్ టికెట్ 3 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ అలిపిరి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ వెహికల్స్ అండ్ పర్సన్స్ ని చెక్ చేస్తారు. మన లగేజ్ ఐటమ్స్, వ్యాలెట్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ చెక్ చేస్తారనమాట. మనం కూడా ఒక స్కానర్ లో పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా టోల్ గేట్ టైమింగ్స్ వచ్చేసి ఇంకా ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లే వాళ్ళు ఉంటారు, ఇలా బస్సెస్ లో వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కదా. 2 వీలర్ కి వచ్చేసి 4 AM to 10 AM ఓపెన్ ఉంటుంది. అండ్ కార్, బస్ ఇంకా అదర్ వెహికల్స్ కోసం అయితే 3 AM to 12 PM ఓపెన్ ఉంటుంది. సో మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ టైమింగ్స్ ని బేస్ చేసుకుని సెట్ చేయండి. లేట్ అయితే టోల్ గేట్ ఎంట్రీ క్యాన్సిల్ అవ్వచ్చు ఆర్ డిలే అవ్వచ్చు. అండ్ ఆల్సో సెకండ్ చెక్ పోస్ట్ ఇస్ సప్తగిరి చెక్ పోస్ట్. దిస్ ఇస్ నియర్ టు తిరుమల ఎంట్రన్స్. సో ఓవరాల్ గా మనకి 2 చెక్ పోస్ట్ అయితే ఉంటాయి. చూడండి ఘాట్ రోడ్ జర్నీ ఎంత బాగుంటుందో, సూపర్ సినిక్ ఉంటుంది అసలు. హెయిర్ పిన్ బెండ్స్, హిల్స్ అండ్ ఫుల్ గ్రీనరీగా ఉంటది. మనకి టోటల్ జర్నీ అప్రాక్స్ గా 30 to 40 మినిట్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. అండ్ బ్రహ్మోత్సవం ఆర్ స్పెషల్ డేస్ లో బస్సెస్ 1 minute ట్రావెల్ లో ఉంటాయి. నార్మల్ డేస్ లో అయితే 2 minutes కి ఒకసారి అవైలబుల్ ఉంటాయి మనకి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే APS RTC పిల్గ్రిమ్ గ్రూప్స్ కి చాలా బాగా ఉపయోగపడే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్. ఈ సర్వీస్ లో ఒక బస్ ని కంప్లీట్ గా గ్రూప్ కోసం హైర్ చేసుకోవచ్చు. అది కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లో. జస్ట్ 900 రూపీస్ కి మీరు ఒక RTC బస్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ బస్ లో 45 మెంబర్స్ కూర్చోవచ్చు అన్నమాట. అంటే పర్ పర్సన్ కాస్ట్ చూస్తే ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మీరు ఈ బస్ ని ఇమీడియట్ గా అక్కడే బుక్ చేసుకోవచ్చు, లేదంటే అడ్వాన్స్ లో రిజర్వేషన్ కూడా ఉంటుంది. అసలు ఈ వ్యూ చూడండి, ఆల్మోస్ట్ 7th హిల్ కి వచ్చేసినట్టున్నాము. ఆ కొండలు, ఆ క్లైమేట్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మేము చాలా బాగుంది అసలు. కూల్ వెదర్ తో సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంది అనమాట ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉంటే.
ఫైనల్లీ తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. మేము తిరుపతి రైల్వే స్టేషన్ లో ఎక్కి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగామన్నమాట. ఇది తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. తిరుమలలో రూమ్ కావాలి అన్నా, ఆఫ్లైన్ లో బుక్ చేయాలి అన్నా కన్ఫర్మ్ గా మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్, డీలక్స్, స్పెషల్ డీలక్స్ రూమ్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్ రూమ్స్ నుంచి డీసెంట్ ఏసీ రూమ్స్ వరకు అవైలబుల్ ఉంటాయి మనకి. ఇవి ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా మనకి రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఉంటే చాలు. సో ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తో మనం అప్లై చేయాలి. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ. అండ్ వన్స్ మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక SMS వస్తుంది. దానిలో మీ రూమ్ నెంబర్ అండ్ బిల్డింగ్ డీటెయిల్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మెసేజ్ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అయితే టెన్షన్ పడకండి. నేను ఇందాక స్క్రీన్ చూపించాను కదా, ఆ స్క్రీన్ లో అయితే మనకి రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది చూపిస్తారు. రూమ్ డీటెయిల్స్ వచ్చినాక డైరెక్ట్ గా బిల్డింగ్ కి వెళ్ళిపోవడం, రూమ్ ని ఆక్యుపై చేయడం, దట్స్ ఇట్. సింపుల్ ప్రాసెస్, కానీ పేషెన్స్ ఉండాలి. అండ్ ఫెస్టివల్ సీజన్స్ అండ్ వీకెండ్స్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎర్లీగా వచ్చి క్యూలో నిలబడి రిజిస్టర్ అయితే మంచిది, ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ ఇలా డైరెక్షన్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారన్నమాట. సో మనకి అకామిడేషన్ కి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బుకింగ్. మేమైతే ఆన్లైన్ లో బుక్ చేసుకొని వచ్చేసాము. 100 రూపీస్ టికెట్ అనమాట రూమ్ కి. యాక్చువల్ గా 500 రూపీస్ చార్జ్ చేస్తారు. 400 రూపీస్ మనం వెకేట్ చేసిన తర్వాత ఇస్తారనమాట బ్యాక్ కి. సో ఓవరాల్ గా 100 రూపీస్ రూమ్ చార్జ్ అనమాట. అండ్ మీకు ఇందాక చూపించాను కదా, సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏటీఎం సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి చాలా ఏటీఎం సెంటర్స్ ఉన్నాయి. లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని ఉన్నాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఏ ఇబ్బంది పడకుండా కూడా మనకి తిరుమలలో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ లో రూమ్ నెంబర్ తీసుకుని డైరెక్ట్ రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రూమ్ వెకేట్ చేయాలి విత్ ఇన్ 24 అవర్స్ లో, అదర్వైజ్ పెనాల్టీ అయితే ఉంటుంది. 200% ఆఫ్టర్ 48 అవర్స్, 400% ఆఫ్టర్ 72 అవర్స్. సో బీ కేర్ఫుల్ గైస్. సో సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర ఈ వ్యూ అయితే చూసేయండి. తర్వాత నేను తిరుమలలో ఫ్రీ బస్సెస్ గురించి చెప్తాను. తిరుమలలో మనకి ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి. మన టీటీడీ ఆపరేట్ చేస్తుంది ధర్మరథం బస్సెస్. అవి అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. తిరుమలలోనే కాటేజెస్, టెంపుల్స్ మధ్య రొటేట్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 3 minutes కి ఒక బస్సు ఉంటుంది. టోటల్ 12 బస్సెస్ అయితే రన్ చేస్తారు టీటీడీ వాళ్ళు. ఎల్డర్లీ ఆర్ ఫ్యామిలీస్ కి వాకింగ్ అవసరమే లేదు, ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అండ్ నో నీడ్ ఆఫ్ ఆటోస్ ఆర్ ఓన్ వెహికల్స్. క్లీన్ గ్రీన్ తిరుమలని ప్రిజర్వ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం తిరుమల వెళ్ళినప్పుడు ధర్మరథం తప్పకుండా వాడండి. సో మేమైతే మా కాటేజ్ కి రీచ్ అయిపోయాము. మా రూమ్ వచ్చేసి శ్రీ వరాహస్వామి కాటేజ్ లో వచ్చింది. అండ్ 100 రూపీస్ రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. కాటేజ్ కి వచ్చిన తర్వాత మనం స్లిప్ అనేది చూపిస్తే ఇక్కడ రూమ్ కీస్ అనేది ఇస్తారనమాట.
ఫైనల్లీ మన తిరుమల రూమ్ కి అయితే వచ్చేసాము. చాలా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. 100 రూపీస్ రూమ్ వచ్చేసి 2 బెడ్స్ 2 చైర్స్ ఇచ్చారు. మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. తిరుపతి టు తిరుమల జర్నీలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏ ఉన్నాయి మన దగ్గర. లైక్ దర్శన్ డీటెయిల్స్, ఫుడ్ ప్లేసెస్ అండ్ హిడెన్ టిప్స్ అన్ని ఫుల్ క్లారిటీతో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యే మూమెంట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైటింగ్ కంటెంట్ తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.